రాష్ట్రాలు విడిపోయి దాదాపు పుష్కరకాలం అయింది. అయినా తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్రాకి తరలి రాకపోవడానికి కారణాలేంటి? అసలు వస్తారా? రారా? ఎక్కడ స్టూడియోలు కట్టుకుంటారు, ఎక్కడ సినిమాలు తీస్తారు, హీరోలు, హీరోయిన్స్ ఎక్కడుంటారు అనేటువంటిది అది వాళ్ళ వ్యక్తిగత చాయిస్. కానీ మిమ్మల్ని దోపిడీదారులని, మీకు శీలం లేదని, మీరు గబ్బిలాల్లాగా తెలంగాణని పట్టుకొని మీరు ఇచ్చేస్తున్నారని, దోచుకు తింటున్నారని రకరకాల మాటలు అనిపించుకుంటూ కూడా మీరు నోరు తెరవలేని పరిస్థితికి ఎందుకు వచ్చారు? చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేశారు. ఇది సమైక్యాంధ్రగా ఉన్నప్పుడు కూడా సినీ పరిశ్రమను ఇక్కడ కొంత తీసుకురావడానికి రామానాయుడు గారు లాంటి వాళ్ళకి వైజాగ్లో ల్యాండ్లు ఇచ్చారు, చేశారు. ఏం జరిగిందో చూసాం. ఎందుకంటే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో ఉన్నటువంటి కంఫర్టబుల్ లైఫ్ అలవాటు పడిపోయిన తర్వాత వాళ్ళు హైదరాబాద్ నుంచి బయటికి రావడానికి రిలక్టెంట్గా ఉన్నారు. Dare to dream big. At Sun, we make it reality. నమస్తే, తెలుగు వన్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు తాజాగా జరుగుతున్న చర్చ ఏంటంటే, సినీ పరిశ్రమ ఎప్పటి నుంచో తెలంగాణ ప్రాంతంలోనే ఉంది. ఆంధ్ర ప్రాంతానికి రావటానికి సినీ పరిశ్రమ ఎందుకో ఒకంత వెనక అడుగు వేస్తూ ఉంది. కానీ ఎప్పుడు ప్రాంతీయ విభేదాలు వచ్చినా, రాష్ట్రాల మధ్య ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు వచ్చినా తెలుగు సినీ పరిశ్రమ తల్లడిల్లిపోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే సినీ పరిశ్రమ మొత్తం కూడా ఇప్పుడు హైదరాబాద్లోనే కేంద్రీకృతమై ఉంది. అలాంటి పరిస్థితుల్లో తెలుగు పరిశ్రమ ఎలాంటి అడుగులు వేయాలి? ఆంధ్ర ప్రాంతంలో కూడా చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్రాకి ఎప్పుడు తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇదే అంశంపై మాట్లాడేందుకు మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సామాజిక విశ్లేషకులు నాగార్జున గారు ఉన్నారు. సార్ నమస్తే. ముఖ్యంగా ఈ తెలుగు సినీ పరిశ్రమ ఒక రకంగా చెప్పాలంటే ఒక ప్రాంతానికే పరిమితమై అక్కడే కేంద్రీకృతమై దశాబ్దాలుగా ఉంది. అంటే మనకి చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత వాళ్ళు వేరే మార్గం వెతుక్కోలేదు. కానీ ఇప్పుడు ప్రాంతాల వారీగా రాష్ట్రాలు విడిపోయి దాదాపు పుష్కరకాలం అయింది. అయినా తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్రాకి తరలి రాకపోవడానికి కారణాలు ఏంటి? అసలు వస్తారా? రారా? అంటే కృష్ణ గారు, ఎక్కడ స్టూడియోలు కట్టుకుంటారు, ఎక్కడ సినిమాలు తీస్తారు, హీరోలు, హీరోయిన్స్ ఎక్కడ ఉంటారు అనేటువంటిది అది వాళ్ళ వ్యక్తిగత చాయిస్. ఓకే. చెన్నైలో ఇబ్బందిగా ఉంది కాబట్టి ప్రతి ఆర్టిస్టు అక్కడి నుంచి ఇక్కడికి రావటం, చేయటం, షూటింగ్స్ అని చెప్పేసి ఆ రోజున అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక ముందడుగేసి అన్నపూర్ణ స్టూడియోస్ అనేది ప్రారంభించిన తర్వాత రకరకాల కారణాల మూలాన మన రాష్ట్రం వెళ్ళిపోదాం అనుకున్న తర్వాత కొన్ని దశాబ్దాలు పట్టింది అక్కడ నుంచి సినీ ఇండస్ట్రీ ఇటు రావటానికి. ఎందుకంటే టెక్నీషియన్స్ అందరూ అక్కడ ఉంటాం. ఇక్కడ కనుక షూటింగ్స్ చేస్తే వాళ్ళందరినీ ఇక్కడికి రావాలంటే వ్యయ ప్రయాసాలు ఉంటాయి కాబట్టి దానికి సంబంధించిన సమయం అది తీసుకుంది. చక్కగా సెటిల్ అయ్యారు. ఇప్పుడు కూడా వాళ్ళు ఎక్కడున్నారు అనేటువంటిది ఇట్ డజంట్ మ్యాటర్. ఓకే. చక్కగా హైదరాబాద్లోనే ఉండొచ్చు, హైదరాబాద్లోనే షూటింగ్ చేసుకోవచ్చు. 3 ప్రాంతాల నుంచి రాయలసీమ, ఆంధ్ర, తెలంగాణ నుంచి వచ్చేటువంటి రెవెన్యూని తీసుకోవచ్చు. ఎవరికి అభ్యంతరం లేదు. కానీ మిమ్మల్ని దోపిడీదారులని, మీకు శీలం లేదని, మీరు గబ్బిలాల్లాగా తెలంగాణని పట్టుకొని మీరు ఇచ్చేస్తున్నారని, దోచుకు తింటున్నారని రకరకాల మాటలు అనిపించుకుంటూ కూడా మీరు నోరు తెరవలేని పరిస్థితికి ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారు అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రం ఇంకా మీరు చూడకపోవటం వలన. నేను ఇంకొక మాట అనుకుంటున్నాను. అంటే వాళ్ళ కోపం తెప్పిస్తుందేమో కానీ, దశాబ్దాలుగా మేము హైదరాబాద్లోనే ఉన్నాం, మేము అసలు తెలంగాణ వాళ్ళం, మేము ఆంధ్ర వాళ్ళం కాదనుకుంటున్నారేమో. అప్పుడు ఏమవుతుందంటే రెండుకి చెడ్డ రేవడంటారు చూసారా? వాళ్ళు మిమ్మల్ని హక్కుని తెచ్చుకొని మీరు మా వాళ్ళే అంటే పర్వాలా. కానీ అంటే వచ్చినప్పుడల్లా విషం కక్కుతుంది మీ మీదేగా. ఫిలిం ఛాంబర్లు ఇప్పుడు ఎలాంటి గొడవలు అవుతున్నాయో తెలుసు కదా. అందరూ ఆంధ్ర డిస్ట్రిబ్యూటర్లేనా, ఆంధ్ర ప్రొడ్యూసర్లేనా, ఆంధ్ర డైరెక్టర్లేనా, ఆంధ్ర యాక్టర్లేనా అంటున్నారు. వాళ్ళకి వాళ్ళ కళాకారుని డెవలప్ చేసుకోవడం మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ వాళ్ళకి దాని మీద లేదు. కానీ మీ మీద విషయం చిమ్మడానికి వాళ్ళు పడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ హీరోయిన్లు, వాళ్ళ హీరోలు, వాళ్ళ డైరెక్టర్లు, వాళ్ళ ప్రొడ్యూసర్లు వస్తే ఎవరన్నా వద్దన్నారా? ఎవరన్నా ఆపారా? ఇవాళకి మీ గురించి చెప్పుకోవాలంటే ఒక కాంతారావు గారు, ఒక ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరే కనబడతారు మీకు. కొత్తగా వస్తే విజయ్ దేవరకొండ, నితిన్, ఇలా టాలెంట్ లేదా తెలంగాణలో?
మరి ఎందుకు వాళ్ళని ఎంకరేజ్ చేయట్లేదు? నితిన్ అనేటువంటి కుర్రాడు మంచి హీరో, ఉమ్, తెలంగాణకు సంబంధించినటువంటి హీరో. ఉమ్, అతను ఎన్ని ఫ్లాపులు చేశారు? హిట్లు ఎన్ని ఉన్నాయి? ఉమ్, స్ట్రగుల్ అవుతున్నాడు పాపం ఇప్పటికి కూడా. ఉమ్, ఒకటో రెండో మూడో హిట్లు ఉంటే ఓ 20 ఏమో ఫ్లాప్లు ఉన్నాయి. ఉమ్. మరి ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు మీరు? అది చేయకపోగా సార్ సినిమా బాగుంటే చూస్తారు కానీ బాగోపోతే ఎవరు కదా? చూస్తారు సార్? మరి ఇంకా దాని గురించి ఎందుకు? ఉమ్. టాలెంట్ ఉండి బయటకు వచ్చి మాట్లాడితే ఇప్పుడు సినిమా బాగుంటే ఎవరైనా జయం అనే సినిమా సూపర్ డూపర్ హిట్ చేశారు. ఉమ్, ఆ అబ్బాయి తెలంగాణ కుర్రవాడు, మనం చూడకూడదని ఏమన్నా అన్నారా? ఆగిపోయామా? లేదు కదా. లేదుగా. ఇప్పుడు దాంట్లో ఉమ్, అన్ని ప్రాంతాల కళాకారులు, వాళ్ళు కలిసి ఉంటారు. టెక్నీషియన్స్, డైరెక్టరు, ప్రొడ్యూసరు ఉమ్, వాళ్ళు తీసుకున్నారు కాబట్టి ఉమ్, ఇవాళ మంచి దీంట్లోకి వచ్చారు. ఉమ్, ఆ భావన, అది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ కదా ఒక మూవీ అనేటువంటిది. ఉమ్, దాన్ని వదిలేసి విషయం వచ్చినప్పుడల్లా ఉమ్, మీ మీద విషం చిమ్ముతూ ఉంటే, మీరు కనీస ప్రయత్నం చేయనప్పుడు ఏంటంటే మాటలు పడుతూ ఉంటామే. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పట్ల ఎలా వ్యవహరించారు అనేటువంటిది మనం చూసాం. ఉమ్. కానీ అలా వ్యవహరించడానికి కారణం ఏంటి? కాదు సార్, అసలు పవన్ కళ్యాణ్ని రాజకీయంగా తిడుతున్నారా, సినిమా పరిశ్రమ కింద తిడుతున్నారా అని తీసేస్తే, ఒక సినిమా స్టార్ అతన్ని పట్టుకొని చెప్పు పెట్టి కొడుతూ ఇష్టం వచ్చినట్లుగా తెలంగాణ ప్రాంతంలో ఉన్న నాయకులు దుర్భాషలు ఆడుతూ ఉంటే, ఒక్క సినిమా యాక్టర్, ఒక్క హీరో బయటికి రాడు సార్. నోరు తెరవటానికి కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి ఎందుకుంది? ఉమ్, ఇక్కడ మాట్లాడితే మనకేమన్నా ఇబ్బంది వస్తుందేమో, మరి మన తెలంగాణ వ్యతిరేకులు అనుకుంటారేమో. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన డిప్యూటీ సీఎం తిడుతుంటే నోరు మెదపకుండా ఉన్న వాళ్ళని మనం ఏం చేస్తాం అప్పుడు? అదే కదా, ఉమ్, అది చెయ్యరు కదా అనేటువంటిది వాళ్ళది చూస్తారు కదా, ఏ సినిమా తీసినా అనేటువంటిది. ఉమ్, ఒకటేంటంటే ఇప్పుడు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేశారు. ఇది సమైక్యాంధ్రగా ఉన్నప్పుడు కూడా ఉమ్, సినీ పరిశ్రమను ఇక్కడ కొంత తీసుకురావడానికి రామానాయుడు గారు లాంటి వాళ్ళకి వైజాగ్లో ల్యాండ్లు ఇచ్చారు, చేశారు. ఏం జరిగిందో చూసాం. ఉమ్, ఎందుకంటే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో ఉన్నటువంటి కంఫర్టబుల్ లైఫ్కి అలవాటు పడిపోయిన తర్వాత ఉమ్, వాళ్ళు హైదరాబాద్ నుంచి బయటికి రావడానికి రిలక్టెంట్గా ఉన్నారు. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు కూడా బెదిరించి ఉమ్, మీకు టికెట్లు ఇచ్చేస్తున్నానంటే అప్పుడు మొత్తం కలిసి వచ్చారు. అవును. తర్వాత దిల్ రాజు గారు మొన్నటిదాకా, దిల్ రాజు గారు అంటే ఒక స్టేచర్ ఉన్నటువంటి నిర్మాత, ఉమ్, ఆయనే నిస్సహాయతను వ్యక్తం చేశారు. ఏమని? అరే బాబు, మనకి సీడెడ్ నుంచి, తర్వాత ఆంధ్ర నుంచి కూడా మనకి రెవెన్యూ వస్తుంది, అక్కడ ఒక ప్రభుత్వం మారింది, ఒక ముఖ్యమంత్రి వచ్చాడు, ఇల్లు ఆయన్ని కలుద్దామంటే సరైనటువంటి రెస్పాన్స్ రాలేదు నాకు అని చెప్పేసి నిస్సహాయతను వ్యక్తం చేశారు. ఉమ్, అంటే ఏంటి? అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి భయం, కోపం వస్తుందని భయమా? ఒక హీరో కొంచెం చిన్నగా అన్నాడని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయాడని ఏం జరిగిందో మనం చూసాం. అరెస్ట్ వరకు వెళ్ళింది. అరెస్ట్ చేయించారు. సో ఉమ్, అది భయమా మీకు? ఉమ్, ఆ భయానికి కారణం ఏంటి? ఎందుకంటే మీరు సెంట్రలైజ్డ్గా అక్కడే ఉన్నారు కాబట్టి. ఉమ్, రెవెన్యూ ఇక్కడ నుంచి దాదాపుగా నాకు తెలిసి ఒక 60% రెవెన్యూ ఈ రెండు ప్రాంతాల నుంచి వెళ్తుంది. రాయలసీమ, ఆంధ్ర, కోస్తా ఆంధ్ర, మిగతా వాటి నుంచి, ఉత్తరాంధ్ర నుంచి 40% తెలంగాణ నుంచి వస్తుంది. సో ఈ 60% వాళ్ళు ఎలా అయినా పర్వాలేదు, మనం వీళ్ళని ప్రసన్నం చేసుకుంటే చాలనే దీంట్లో ఉన్నారా? ఉమ్, కాబట్టి ఆ వీక్నెస్ అక్కడ మీరు చూపిస్తున్నారు. కాబట్టి నిన్న పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడుతున్నారు? అవును. స్టేచర్ లేనాడు, 4th క్లాసు వీళ్ళు కూడా ఉద్యమ నేపథ్యం అని చెప్పుకొని, వీళ్ళు ఉద్యమాల్లో ఏం తిన్నారు, ఏం చేశారు, అసలు ఉద్యమాలు అసలు చేసి, ఉద్యమం ఏముంది సార్? ఇంకా అదే కదా. తెలంగాణ రాష్ట్రం కావాలన్నారు, ఇచ్చేసారు, అయిపోయింది. కాదండి, 1000 మంది పైన దాదాపు 1200 మంది వాళ్ళు బలిదానాలు చేసుకొని వాళ్ళ ఆత్మహత్యలు చేసుకుంటే, వాళ్ళ ఆత్మల హత్యల పునాదిగా వచ్చినటువంటి మీరు అసలు ఎక్కడ వీళ్ళవుతారు? ఉమ్, ఉద్యమకారులు ఉమ్, వచ్చేసి ఏ రకంగా వాళ్ళ భార్య దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారి భార్య దగ్గర నుంచి మాట్లాడుతుంటే, ఉమ్, కనీసం ఒక్కడి దగ్గర నుంచి ఈ ఎలాంటి ఇది రాలేదు. ఉమ్, అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ప్రతి దానికి కలిసి కావాల్సిన పనులన్నీ చేయించుకున్నారు. ఉమ్, ఆయన అరెస్ట్ చేస్తే ఉమ్, కనీసం ఒక్కళ్ళు నోరు తెరవలేదు. ఉమ్, దేనికంటే అక్కడ ఉన్న కేసీఆర్ కోపం వస్తుంది. సో ఇది మీ వీక్నెస్గా మారుతోంది. మన ప్రభుత్వం కూడా పదే పదే విజ్ఞప్తి చేస్తా ఉంది, మీరు తెలుగు సినీ పరిశ్రమ ఇక్కడికి రండి, మీకు రాయితీలు ఇస్తాం, మీకు స్థలాలు ఇస్తాం. అవును, గత ప్రభుత్వం కూడా కొంతమందికి చెప్పినట్టు ఉంది. ఏ మాత్రం ఆ మాట జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. ఆ, మీరు రండి, మీకు కావాల్సిన సమస్తమైనటువంటి ఫెసిలిటీస్ మేము ఇస్తాం నీకు ఫ్లాట్ రండి ఇస్తా, నీకు కార్ ఇస్తా, నీకు అన్ని అని చెప్పారు. చెప్పారు. సరే, ఆయన అంటే కొంత భయం ఉంది. చంద్రబాబు నాయుడు గారు మీకు పాత మనిషిగా, ఫ్రెండ్లీగానే ఉంటారు. ఫ్రెండ్లీగానే ఉంటారు. ఇప్పుడు కాదు, 40-45 ఏళ్ళుగా చూస్తున్నారుగా. ఒక్కళ్ళు వచ్చి ఒక స్టూడియో పెడతారా? అంత ఎందుకండి, పక్కన పెట్టండి. ఒక్క శాటిలైట్ ఛానల్ ఆంధ్రాకి వచ్చిందా? 12 ఏళ్ళు అయింది. ఏపీ 24/7 అని ఒక ఛానల్ వచ్చి కూడా అది కూడా మూసుకొని పోయారు. హైదరాబాద్ నుంచి అన్ని ఛానల్స్ మీరే ధైర్యం చేసి ఇక్కడికి వచ్చారు. మిగతా ఎవరున్నారు ఇక్కడ? కాబట్టి చూసేది వ్యూవర్షిప్ అంతా ఇక్కడ నుంచి వస్తుంది.
ప్రేక్షకులందరూ ఇక్కడ ఉన్నప్పుడు ఏంటంటే మీరు జాగ్రత్తగా ఇక్కడ కూడా ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకోకపోతే మిమ్మల్ని హైదరాబాద్ ఓవర్ నైట్ వదిలేసి రమ్మంటే అంత అజ్ఞానులు ఎవరు లేరు. ఓవర్ నైట్ ఏంటి సార్, పుష్కర కాలం అయింది. అయింది. 12 సంవత్సరాల నుంచి వాళ్ళు తిడతానే ఉన్నారు, మీరు పడతానే పడతానే ఉన్నారు. ఉన్నారు, రాయితీలు కావాల్సి వచ్చినప్పుడల్లా ఇక్కడికి వస్తారు. వస్తారు. ఈ ముఖ్యమంత్రి గారి దగ్గరకు వస్తారు, ఇక్కడ రాయితీలు తీసుకుంటారు. పని అయిపోగానే టాటా సీయూ బై బై అంటారు. చేసేసి ఆ, సో మీరు ఇలా జరిగినంత కాలం అక్కడ మాటలు పడుతూ సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ లాగానే ఉండాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఉమ్, ఇక్కడ కూడా ఏంటంటే హూ బెల్స్ ద క్యాట్ అన్నట్టుగా మొదటి అడుగు ఎవరు వేస్తారు అనేటువంటిదే ఇది. ఆ రోజున అక్కినేని నాగేశ్వరరావు గారు ధైర్యంగా ఒక అడుగు వేసి హైదరాబాద్ వెళ్ళారు కాబట్టి పరిశ్రమ అంతా తరలొచ్చింది. ఉమ్. అలాగే మీలో ఎవరో ఒకళ్ళు ఈ ప్రాంతం పట్ల ఉన్నటువంటి అభిమానంతోటో దేనితోటో ఇప్పుడు హైదరాబాద్కి విజయవాడకి ఎంత దూరం అండి? పోనీ విశాఖలో పెట్టండి సార్. విశాఖలో పెట్టండి. విశాఖ మీకు బాగా ఆ, సుపరిచితమైన బ్రహ్మాండమైనటువంటి ప్రాంతం ఇది కదా, కదా. చక్కగా వెళ్ళండి ఎంతసేపు. ఉమ్, ఇప్పుడు ఆ ఎంటర్టైన్మెంట్ కూడా ఇక్కడ ఒక ఈ నవనగరాల్లో ఇస్తున్నారు కాబట్టి ఉమ్, చక్కగా ఎస్టాబ్లిష్ చేయండి, ఉమ్, రండి. వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ కూడా ఉన్నారు అంటే ఏంటంటే వాళ్ళు పొండి మమ్మల్ని దోచుకుంటున్నారు దోపిడీదారులు అనేటువంటి అపనిందలు పడకుండా, ఉమ్. అవమానాలు పడకుండా మిమ్మల్ని మీరు ఎందుకంటే మనసులో మీకు ఉంటుంది, ప్రాంతం పట్ల అభిమానం ఉంటుంది, కాదంటలేదు. కానీ దాన్ని వ్యక్తం చేస్తే ఇక్కడ మనకి ఎక్కడ ఇబ్బంది వస్తుందో అనేటువంటి ఆ భయంతో ఎందుకు బతుకుతారు అనేటువంటిది నా ఇది. ఇప్పటికైనా సరే కానీ ప్రజల్లో కూడా ఉంటుంది కదా సార్, ట్యాక్సులన్నీ ఖచ్చితంగా మనం కడుతున్నాము, ఖచ్చితంగా. వీళ్ళు వెళ్ళి అక్కడ లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు, వీళ్ళ దగ్గర నుంచి మనకి కనీసం ఒక చిన్న సాయం కూడా రావట్లేదు అని ఉంటుంది కదా. అంటే ఆపద వచ్చిన ప్రతిసారి అది ఆంధ్రాన తెలంగాణ అనేది చూడకుండా వాళ్ళు ఇచ్చే విరాళాలు ఇస్తున్నారు కానీ ఏంటంటే సార్ మారటానికి కొన్ని ప్రాక్టికల్ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా తుఫాన్లు వచ్చినప్పుడు, భూకంపాలు వచ్చినప్పుడు వాళ్ళ ఉనికి చాటుకోవడానికి వాళ్ళు ఇస్తుంటారు. సరే ఆ, కానీ మనం అలా అనుకుంటే ఎలాగా? కాదు అలా సార్, అంటే కొంతమందికి ఇప్పుడు దయాహృదయం ఉంటుంది, ఇవ్వాలి, ఖచ్చితంగా. ఇస్తారు. ఉమ్, కానీ నేనంటుంది ఆ ఒక్క విషయమే కాదు. ట్యాక్సులు అంటే ఇక్కడ ట్యాక్సుల రూపంలో, టికెట్ల రూపంలో వీళ్ళు కట్టే వందల కోట్ల రూపాయలు ఆ హీరోల జేబుల్లోకి వెళ్తే వాళ్ళు కట్టే ట్యాక్స్ మొత్తం కూడా తెలంగాణ ప్రభుత్వానికి వెళ్తుంది. ఉమ్, ఆంధ్ర ప్రాంతానికి ఒక్కటి కూడా రాదు. ఎందుకంటే ఇక్కడ ఒక్క హీరో కూడా ఉండడు కాబట్టి. అదే. కారు కొనుక్కున్నా అక్కడే కొంటారు, బైక్ కొన్నా అక్కడే కొంటారు, హౌస్ ట్యాక్స్ అక్కడే, ఏదైనా అక్కడే కదా. ఏపీకి సినీ పరిశ్రమ నుంచి వచ్చే ట్యాక్స్ రెవెన్యూ లేదు కదా. లేదు కదా. ఇప్పుడు మీరు మీ వంతు కర్తవ్యంగా కావాలి అంటే విభజిత ఆంధ్రప్రదేశ్ అన్యాయంగా విభజించబడ్డప్పుడు మీ వంతు సహకారం చేయాలి. కనీసం ఇక్కడ 50% షూటింగ్స్ చేయండి, లేకపోతే 50% మిమ్మల్ని ఇమీడియట్ గా షిఫ్ట్ అయిపోమని కూడా అంటలేదు. మీరు ఇక్కడ చేస్తే రాయితీలు కూడా ఇస్తా ఉంటున్నారు కదా. ఏదో కొన్ని సినిమాలు వచ్చి చేసుకొని పోవటమే కానీ ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారిని కొంతమంది నిర్మాతలు వచ్చి కలిసి వెళ్ళారు. మా సినిమాలకు రాయితీలు ఇవ్వండి, లేకపోతే మాకు ఏదో అంతవరకే. స్టూడియోలు ఇవ్వండి, అంతే. మాకు స్టూడియోలు ఇవ్వండి అంటే చెప్తే మేము ఇక్కడే సినిమాలు తీస్తాము, లేకపోతే హీరోలు మేము ఇక్కడికి వచ్చి తీసుకొచ్చి ఇక్కడ పెడతాము, హైదరాబాద్లో ఉన్న వాళ్ళం ఆ స్థాయిలో మరి వైజాగ్లో ఉంటామనే మాట రావట్లా. దిల్ రాజు గారు కూడా బాధపడ్డది అదే. కేవలం టికెట్ పెంపు కోసం మాత్రమే మనం సీఎంల దగ్గరికి వెళ్తున్నాం కానీ వాళ్ళు వచ్చినప్పుడు కర్టసీ విజిట్ చేసి వాళ్ళని విష్ చేసి మనకున్న కష్టాలు చెప్పుకొని అయ్యా ఇది చేయండి అనో లేకపోతే మేము ఇది చేస్తామనో కనీసం చెప్పకపోవటం అనేటువంటిది అది తప్పే అని ఆయన ఓపెన్గా ఒప్పుకున్నాడు. సార్ కాబట్టి వాళ్ళ ఒక్కొక్కసారి సార్ సినిమా అహంకారం ఎలా ఉంటుందంటే, పెద్ద స్టార్ ఇక్కడికి వచ్చారు అమరావతి ప్రాంతానికి, ఒక ఎమ్మెల్యే వెళ్ళి ఆయన దగ్గరికి ఆయన పరిచయం చేసుకుంటే నేను పలానా ఎమ్మెల్యేనని కాలు మీద కాలు కూడా తీరేశారు. అదే వీళ్ళందరూ ఒక అంశం. మానవశక్తులు కదా. ఒక అంశం. ఇంకొక అంశం ఉంది. ఒక జూనియర్ ఆర్టిస్టు ఒక జిల్లా కలెక్టర్ని, నా దగ్గర విజువల్ కూడా ఉంది, ఒక జిల్లా కలెక్టర్ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. తప్పెవరిది? జిల్లా కలెక్టర్ది కదా. ఉమ్, నీ స్థాయి ఏంటి, ఉమ్, వాళ్ళ స్థాయి ఏంటి, ఉమ్. నువ్వు ఎగబట్టం ఏంటి? లేచి మరి ఆ? సభ జరుగుతుంటే లేచి షేక్ హ్యాండ్ ఇవ్వబోతుంటే ఆయన పక్కన వెళ్ళిపోయాడు. పక్కన ఉన్న వాళ్ళు మళ్ళీ తీసుకొని వచ్చి జిల్లా కలెక్టర్ గారు అంటే అంటే అప్పుడు అప్పుడు ఉన్నాడు. మరి ఎమ్మెల్యే ఆ, నువ్వు 2-2.5 లక్షల మందికి నువ్వు ఆ, రిప్రజెంటేటివ్, నువ్వు వెళ్తే ఆయన కాలు మీద కాలు మీద కాలు వేసుకొని పైగా వాళ్ళ బౌన్సర్లు నెట్టేశారు ఎమ్మెల్యేని. మరి చూడండి. కాబట్టి తప్పు ఎమ్మెల్యేదే నన్ను అడిగితే. అంతే. కాబట్టి ఇవన్నీ కూడా పరిష్కరించుకొని కొంత ఇటు కూడా వాళ్ళు ఆలోచిస్తే బాగుంటుంది అనేటువంటిది కామన్ మ్యాన్ కోరుకుంటున్నాడు ఆంధ్రాలో ఉన్నది. అది వాళ్ళు గమనిస్తే మంచిది. సో మొత్తంగా సినీ పరిశ్రమ ఆంధ్ర ప్రాంతం వైపు తరలి రావాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రాంతాల వారీగా చిచ్చని మనం అనలేం, కానీ ప్రతి ఒక్కసారి కూడా ఈ తెలుగు ప్రాంతంలో, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో అనేక సహజ వనరులు ఉన్నాయి.
ఈ సహజ వనరులను ఉపయోగించుకోవటానికి సినిమా షూటింగ్‌లకి అన్నిటికీ ఈ ప్రాంతాన్ని ఉపయోగించుకుంటారు గానీ, హీరోలు లేదా వాళ్ళ స్టూడియోలు ఇక్కడ ఉండటానికి మాత్రం ఎవరు ముందుకు రావట్లేదు. దీని మీద ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి తెలుగు ప్రజలు అనేక మంది చాలా రకాలుగా తమ నిరసన వ్యక్తం చేస్తూనే ఉంటారు. కానీ ఇది ప్రభుత్వాలకో లేకపోతే ప్రజలకు నేరుగా సంబంధం లేని అంశం కాబట్టి కొంత చూసి చూడనట్లు వెళ్ళిపోతా ఉన్నారు. కానీ రాయితీలు పొందేది మొత్తం కూడా ఆంధ్ర ప్రాంతం నుంచి, ట్యాక్సులు కట్టేది మాత్రం వేరే ప్రాంతంకి అయితే ఎప్పటికైనా అది సమస్య అవుతుంది. అందుకని తెలుగు సినీ పరిశ్రమ ఇప్పటికైనా సరే సగభాగమైన షూటింగ్‌లు ఇక్కడ చేయాలి. లేదా స్టూడియోలన్నా ఇక్కడ కట్టి తెలుగు ప్రాంతాల్లో అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు సినీ పరిశ్రమ డెవలప్ అవ్వటానికి పునాది వేయాలి అనేటువంటి అంశం స్పష్టమవుతుంది.